హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి మీ దయ వల్ల. ఏండి, నిత్య కళ్యాణం పచ్చతోరణం అండి శ్రీరాముల వారికి. నిత్యము మనం కళ్యాణం చేయించుకుని చక్కగా చూద్దామండి. అలాగే కొంతమంది జీవితాలు ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగే ఉంటారండి. వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరు. కానీ కొంతమందికి అలాంటి అదృష్టం అయితే ఉండదండి. ఎందుకో తెలుసా అండి? దేవుడు రాసిన రాత అండి. అది మన అదృష్టాన్ని బట్టి ఏదైనా సరే అండి ఉంటుందండి. మనలో బాధలు ఉన్నాయి అనేసి ఎదుటి వారికి చెప్పవసరం లేదండి. మన ముఖమే చెప్పేస్తుందండి ముందు. ఏంటి, మనం ఆనందంగా ఉంటే మన మొహం చెప్తుందండి, మన చిరునవ్వు చెప్తుందండి. అలాగే మనం బాధపడితే అండి మన కళ్ళు చెప్తాయండి. అవునండి. అలాగే ప్రతి మనసులోనూ బాధలు, కన్నీళ్ళు, ఆనందాలు, సంతోషాలు అన్నీ ఉంటాయండి. కానీ ఇవాళైతే శ్రీరామనవమి కదండి. ఆనందంగా గుడికి వెళ్ళి శ్రీరాముని దర్శించుకోండి. ఎందుకంటే ఆ రాముల వల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండాలనేసి అండి కోరుకోండి అందరం. ఎందుకంటే అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలండి.